గ్రంథవాగ్దానంబులన్నీ నావే, ప్రతి అధ్యాయంబు వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథవాగ్దానంబులన్నీ నావే. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. బైబిల్ పల్లవి మనం పాడినాము. All the promises are mine. గ్రంథ వాగ్దానములన్నీ నావి. As if your personal property. గ్రంథ వాగ్దానములన్నీ నావి. అది ఎట్లాగుందంటే అది ఒక మన వ్యక్తిగత స్వకీయ సొత్తులాగా ఈ వాగ్దానాలన్నీ నావి అని అంటూ పాడాం. Praise the Lord. దానికి దేవునికి వందనాలు. All the promises in the Bible are for us. బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా మన కొరకే. And we have to appropriate those promises. ఈ వాగ్దానాలన్నీ కూడా మన కొరకు మనం కోరుకోవాలి. We have to enjoy those promises. ఆ యొక్క వాగ్దానాలను అనుభవించాలి. And we have to express those promises through our lives. మన జీవితం ద్వారా ఆ యొక్క వాగ్దానాలను కనుపరిచే వారంగా మనం ఉండాలి. But how can the promises that God gave us that could be accomplished in our midst? మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానాలు మన జీవితాల్లో ఎట్లా నెరవేరుతాయి? That is where we are faulting. అక్కడే మనము ఆ విషయంలో మనము పోరాడుతూ ఉన్నాం. Just in the beginning of this year we had promises. We have picked up our individual promises. ఈ సంవత్సర ఆరంభంలో వ్యక్తిగతంగా మనం ఒక వాగ్దానాన్ని తీసుకున్నాం. There was a great joy in the congregation. ఆ దినం చూస్తే సమాజం అంతట్లో గొప్ప ఆనందం, సంతోషం ఉంటుంది. నా వాగ్దానం చూసేవా, నా వాగ్దానం చూసేవా అని అందరి దగ్గరికి వెళ్ళి మనం చూపెడుతూ ఉంటాం. It is not a lottery. అదొక లాటరీ కాదండి. Brother Baksing introduced it so that we may learn to claim the promises God has given to us. సర్ బక్సింగ్ గారు ఈ వాగ్దానాలను ఎందుకు ప్రవేశపెట్టాడంటే ఆ వాగ్దానాలను ప్రార్థించి ప్రభు దగ్గర కోరుకోవాలి, అడగాలని పెట్టారు. Once in Delhi, one sister picked up the promise. ఢిల్లీలో ఒకసారి ఒక సహోదరి ఒక వాగ్దానం తీసుకుంది. She went back to her place. ఆమె తన స్వస్థలానికి పోయింది. And then she read it. ఆమె తన స్థలానికి పోయి కూర్చొని చదివింది. Then she said no. ఆమె అన్నది ఇది బాలేదు, ఇది వద్దు. And then she came back and picked up another promise. ఆమె తిరిగి వచ్చేసి మరొక వాగ్దానం తీసుకున్నది. Then afterwards we spoke to her. తర్వాత ఆమెతో మేము మాట్లాడుతూ See, it is not a lottery. ఇది ఒక లాటరీ కాదు. God gives appropriate promise. దేవుడు సరిపోయిన వాగ్దానమునిస్తాడు. I want to tell you, for the glory of God, I have experienced that in my life. దేవుని మహిమ కొరకై నా జీవితంలోని అనుభవం మీతో పంచుకుంటాను. Right time when you need, right time you have the word of God. చూడండి, నీకు ఏ సమయంలో ఏ వాక్యం కావాలో అది సరి అయిన సమయంలో దేవుడు ఇస్తాడు. Not only the promises that we pick up on the first January. ఏదో జనవరి 1వ తేదీన తీసుకునే వాగ్దానం మాత్రమే కాదు. Even during the course of your walk. నీవు నీ యొక్క నడకలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, as you go forward in your spiritual life, నీ ఆత్మీయ జీవితంలో ముందుకు పోతా ఉన్నప్పుడు God gives a lot of promises in so many ways. దేవుడు అనేక విధాలుగా అనేక వాగ్దానాలు ఇస్తాడు. To correct you, నిన్ను సరిచేయడానికి, to instruct you, నీకు బోధించడానికి, to encourage you, నిన్ను ప్రోత్సాహపరచడానికి, and to renew your spirit. నిన్ను ఆత్మీయముగా నూతనపరచడానికి. In 2019, 2019లో I was taken to Andaman Port Blair for convocation. అండమాన్ లో పోర్ట్ బ్లేర్ అనే స్థలానికి కాన్వకేషన్ కొరకు అక్కడ పిలువబడ్డాను. And then from there I came back to Madras. అక్కడి నుండి మద్రాస్కి వచ్చాను. Then I was taken to Kolar Goldfields, KGF. అక్కడి నుండి ఆ కేజీఎం అనే స్థలానికి తీసుకెళ్ళబడ్డాను. In Mysore state. మైసూర్ ప్రాంతంలో Then ఉంటుంది. from there I was brought back to Madras అక్కడి నుండి మరలా మద్రాస్కి వచ్చాను. by road. రోడ్డు And then I మార్గంలో. was taken to a place called Attupattu. తర్వాత అట్టిపట్టు అనే స్థలానికి తీసుకెళ్లారు. Convocation there. అక్కడ కాన్వకేషన్ జరుగుతా Then ఉంది. finally I came to Perambur in the city of Madras, and there is a guest house where I was kept. చివరికి మద్రాస్ లో పెరంబూర్ అనే స్థలంలో ఒక గెస్ట్ హౌస్ ఉండింది. అక్కడ నన్ను ఉంచినారు. All through every day there was a meeting. ఆ దినాల్లో ప్రతి దినము ఒక మీటింగ్ ఉంచా I వచ్చింది. was totally exhausted. నేను ఎంతగానో అలసిపోయినాను. Then one brother who was helping me, Brother Solomon, gave me food, night dinner. అప్పుడు నాకు సహాయపడుతున్న ఒక సహోదరుడు సాలమన్ గారు రాత్రి భోజనం తీసుకొచ్చారు. And then before I went to bed, I prayed like this. నేను రాత్రి పడుకునే ముందు ఈ రీతిగా ప్రార్థన చేశాను. Lord, I have seen me, my labor, I am very much tired. ప్రభువా, నా ప్రయాస అంతా నువ్వు చూసావు కదా, ఎంతో అలసిపోయినాను. I am totally exhausted.
ప్రభువా పూర్తిగా అలసిపోయినాను. I don't think I can do any more work for you. ప్రభువా నీ కొరకు ఇంకా ఎక్కువ నేను ఏమీ చేయలేను అనుకుంటాను ప్రభువా. I will only pray for the ministry already accomplished. ప్రభువా ఇప్పటి వరకు జరిగించబడిన పరిచర్య కొరకు ప్రార్థన మాత్రం చేస్తాను I am ప్రభువా. tired. ప్రభువా ఎంతో అలసిపోయాను ప్రభువా. So with that attitude I slept that night. అటువంటి వైఖరి కలిగి ఆ రాత్రి నేను పడుకున్నాను. Morning I woke up. ఉదయం లేచాను. Solomon gave me a nice cup of coffee. సాలోమన్ నాతో ఉన్న ఆయన మంచి కప్ ఆఫ్ కాఫీ As ఇచ్చాడు. I was sipping the coffee, I asked him, నేను- read the verse in the today's calendar verse. నేను ఆ కాఫీ తాగుతూ ఈరోజు క్యాలెండర్ లో వచనం ఏముంటుందో ఒకసారి చదువు అన్నాను. Then he read like this. అప్పుడు ఆయన చదివినాడు. Romans రోమీలకు రాసిన పత్రిక chapter 12, 12వ అధ్యాయం verse 11. 11వ వచనం. This connects to what I said last night and prayed unto the Lord. చూడండి, నేను అంతకు ముందు రాత్రి దేవునికి ఏమని మొరపెడుతూ ప్రార్థించానో దానికి సంబంధం కలిగిన మాటగా ఇది ఉంది. Wonderfully connected. అద్భుతంగా ఆ మాటకు అది కలిసింది. And see verse 11. 11వ వచనం చూడండి. Not slothful in business, fervent in spirit, serving the Lord. ఆసక్తి విషయములో మాంద్యులుగాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. There was a pleasant surprise in my heart. చూడండి, నా హృదయంలో ఒక రకమైనటువంటి ఆశ్చర్యం కలిగింది. I was excited to look at the appropriate word that I got. అంటే నాకు ఎంత సరియైన మాట నా ముందుకు వచ్చిందో చూసి నేను ఎంతగానో సంతోషించినాను, Many ఆనందించాను. months ago, the servants of God have fixed that verse on that day. చూడండి, అప్పుడు ఆ దేవుని సేవకుల మధ్య ఆ దినము ఈ వాక్యాన్ని మా ముందు పెట్టుకున్నాం. Many months ago, చాలా నెలల క్రితం when the పెట్టుకున్నాం. calendar was designed, that verse was put. ఈ క్యాలెండర్ డిజైన్ చేసినప్పుడే ఈ వాక్యాన్ని ఆ క్యాలెండర్ లో పెట్టినారు. I never told them that I am going to pray like this, this will help me, all these things they do not know. ఆ రోజు రాత్రి నేను ఇట ప్రార్థన చేస్తానని, ఇది నాకు అవసరమని వాళ్ళకి ఎవరికి నేను చెప్పలేదు. But it is God's doing. అయితే అది దేవుని ప్రణాళిక. It is not an accident or by chance. అది ఏదో ప్రమాదవశాత్తు అవకాశాన్ని బట్టి అటు వచ్చింది It కాదు. is a divine appointment. అది దైవికమైన నిర్ణయం. I needed extra encouragement. నాకు ఆ సమయంలో ఒక ప్రోత్సాహం I అవసరమైంది. needed correction. నాకు ఒక సరిచేయుట అనేది I needed అవసరమైంది. instruction. దేవుని యొద్ద నుండి ఒక బోధించబడటం నాకు And అవసరమైంది. appropriately I got the same verse. కాబట్టి సరి అయిన విధానంలో ఈ వచనాన్ని దేవుడు నా ముందుకు తెచ్చాడు. Last night I said, Lord, I am very much tired, I cannot do thy work. అంతకు ముందు రాత్రి ప్రభువా నేను ఎంతో అలసిపోయినాను, నేను పని చేయలేనన్నాను. And what verse we are having here? ఇక్కడ వచనంలో ఏం చూస్తున్నాం Shall we మనం? all read this verse? అందరం చదువుదామా ఈ వచనము? Romans chapter 12 verse 1, 11. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. All of us. అందరం కలిసి. Not ఆసక్తి slothful in విషయములో business, మాంద్యులు fervent in కాక spirit, ఆత్మయందు serving the Lord. తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. God speaks to us in multifarious words. కాబట్టి దేవుడు అనేక విధాలుగా తన వాక్యము ద్వారా There మాట్లాడతాడు. is so many ways how God pricks our heart. దేవుడు మన హృదయాలలో మనల్ని గుచ్చడానికి అనేక విధానాలు So వాడుకుంటాడు. many ways He corrects us. అనేక విధాలుగా మనల్ని So సరిచేస్తాడు. many ways He admonishes us. మనల్ని అనేక విధాలుగా సరిచేస్తూ ఉంటాడు. So that we may go in the right way. తద్వారా మనము ఒక సరి అయిన మార్గములో వెళ్ళేటట్టు చేస్తాడు. Book of Isaiah. యెషయా గ్రంథము Book of Isaiah. యెషయా గ్రంథము Chapter 30 30వ అధ్యాయం verse 21. 21వ వచనం. Isaiah 30 verse 21. 30వ అధ్యాయము 21వ వచనం. There యెషయా we read గ్రంథం. like this. Look అక్కడ into the Bibles please. ఈ రీతిగా చూస్తాం. మీ బైబిల్ తెరిచి Isaiah చూడండి. 30 verse 21. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం. You keep turning the pages, I keep repeating that verse. మీరు పేజీలు తిప్పుతా ఉంటే నేను వచనం చెప్తూనే ఉంటాను. What is that verse? ఏంటా వచనము? Isaiah 30 21. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం. And thine ears shall hear a word behind thee, saying, This is the way, walk ye in it, when you turn to the right hand, and when you turn to the left. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మీ వెనక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినబడును. A true believer, ఒక నిజమైన విశ్వాసి, a true servant of God, ఒక నిజమైన దేవుని a సేవకుడు, true elder of the church, ఒక సంఘములో నిజమైనటువంటి పెద్ద, in his life he would experience guidance, proper guidance, timely guidance in his life. తన జీవితంలో
తాను ఈ దైవికమైనటువంటి నడిపింపును, సమయోచితమైనటువంటి ఈ నడిపింపును తాను తప్పక అనుభవించి ఉంటారు. You know why? ఎందుకు తెలిసిన? He is the true and the living God. ఎందుకంటే ఆయన నిజమైన సత్య దేవుడు, Only God. ఆయన ఒక్కడే There దేవుడు, is none beside him. ఆయన గాక మరెవ్వరును లేరు. That is why you should tell yourself, అందుకనే మనలో మనం చెప్పుకోవాలి, Lord, I have you in my heart, ప్రభువా నేను నిన్ను నా హృదయంలో కలిగి ఉన్నాను, and I will obey to thy word. ప్రభువా నీ వాక్యానికి లోబడతాను, And do that. ప్రభువా నేను దానిని చేస్తాను. Then you will find in a wonderful way God will bless you. అప్పుడు అద్భుతమైన విధానములో దేవుడు నిన్ను ఆశీర్వదించటం నువ్వు